అందుకనే బీసీ ఇప్పుడు లేటుగా ఎప్పుడో ప్రజానికం అంతా కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళు ఒక మాట కామెంట్ చేశారు రాహుల్ గాంధీ మాకు 2% రానిటువంటి పార్టీ ఎట్లా ముఖ్యమంత్రి అవుతుంది, ఎట్లా బీసీ ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి మేము అన్నాం. అరే మేము విమర్శించవచ్చు, తిప్పి కొట్టచ్చు, కానీ మాది పోలే, వాళ్ళది పోయింది. అంత మాత్రాన బీసీల ముఖ్యమంత్రి చేస్తాం ఈ రాష్ట్రానికి అని చెప్పి మా అధిష్టానం తీసుకున్న నిర్ణయం తప్పు కాదు. దానికి కట్టుబడి ఉన్నారా? ఇంకా 100% ఉంటుంది. అంటే ఎంత క్లారిటీతో ఉంది పార్టీ అంటే ఇక్కడ అందిపుచ్చుకుంటారా లేదా, దాన్ని ఫుల్ఫిల్ చేస్తారా లేదా, అంత కెపాసిటీ ఇక్కడ ఉందా లేదా అని నేను మాట్లాడేది. కానీ ఒకటి నేను చూస్తున్నా మొదటి నుంచి కూడా, నేను ఎందుకు అట్రాక్ట్ అయిన భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా వారు ఒక దళిత బిడ్డను రాష్ట్రపతి చేసిండు, ఒక ఆదివాసీ అడవి బిడ్డను రాష్ట్రపతి చేసిండు, 27 మంది ఓబీసీలను మంత్రులు చేసిండు కేంద్రంలో. మొన్న రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో 3 రాష్ట్రాల్లో ఎన్నికలు గెలిస్తే 3 ముఖ్యమంత్రులు ఎట్లా చేసినా మీరు ఒకసారి చూడండి. నార్త్ ఇండియాలో ఉన్న బ్రాహ్మణులకు ఈ ప్రభుత్వం మాదనుకున్నట్టుగా ఒక బ్రాహ్మణ సీఎం చేసిండు. నార్త్ ఇండియాలో ఉన్నటువంటి యాదవులు కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్న యాదవులు కావచ్చు, గొల్ల కుర్మలు కావచ్చు, ఇలా మా ముఖ్యమంత్రి నేను చెప్పుకోవడానికి ఒక ముఖ్యమంత్రి చేసిండు. ఇక్కడ ఛత్తీస్గఢ్లో గిరిజన పాపులేషన్ ఎక్కువ కాబట్టి దేశంలో గిరిజన ప్రజానికానికి మా గిరిజన బిడ్డ కూడా ఒక ముఖ్యమంత్రి అని చెప్పి ఒక ముఖ్యమంత్రి అయ్యాడు. అట్లా 3 రాష్ట్రాలు ఉంటే అక్కడ లేరా? అక్కడ ఇంత సీనియర్ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇక్కడ వసుంధరా సింధియా రాజస్థాన్లో ఉన్నారు, శివరాజ్ సింగ్ చౌహాన్ ఎన్నోసార్లుగా ముఖ్యమంత్రి చేసిన అన్నారు. ఇక్కడ కూడా రమణ్ సింగ్ గారు ముఖ్యమంత్రి. అంటే ఇంత అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళని కూడా పక్కకు పెట్టి ప్రజానికానికి ఒక విశ్వాసం కలిగించాలి. పరిపాలన అంటే మనమే పరిపాలించడం కాదు, పరిపాలన అంటే ప్రజల్ని భాగస్వామి చేయడం, ప్రజలకు ఒక విశ్వాసం కలిగించడం. ఏ వర్గం ప్రజలు కూడా ఆ వర్గం మాది ప్రభుత్వం అనుకున్నట్టుగా ఇవాళ చేస్తున్న పద్ధతి నిజంగా ఈ దేశ చరిత్రలో ఎవ్వరు కూడా చేయలేదు ఇంతవరకు. అది ఒక నరేంద్ర మోడీగా మాత్రమే సాధ్యమవుతా ఉంది. అంటే ఆయన పర్సనాలిటీ, ఆయన మీద ప్రజలకు నమ్మకం, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా స్వార్థం ఉండకూడదు అనేటువంటి ఒక భావన నడిపిస్తుంది వాళ్ళకు గుర్తుపెట్టుకోండి. లేకపోతే వారు కూడా వాళ్ళ కొడుకు తమ్ముళ్ళు, వాళ్ళ అన్నలు, వాళ్ళకు వారికైతే పిల్లలు, ఆయన పెళ్ళే కాదు, 140 కోట్ల ప్రజలే ఆయన కుటుంబంగా భావిస్తుంది కాబట్టి, అంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తి కాబట్టి ప్రజలు కూడా విశ్వసిస్తారు గుర్తుపెట్టుకోండి. అందుకని రాబోయే కాలంలో 100% తెలంగాణ రాష్ట్రంలో ఓబీసీ సీఎం కావాలని చెప్పేటువంటి కోరిక చాలా న్యాయమైన కోరిక. ఇవాళ రెడ్లు కూడా ఇప్పుడు బ్రాహ్మణులు ముఖ్యమంత్రి కాగలిండ్రు, వైశ్యులు ముఖ్యమంత్రి కాగలిండ్రు, వెలమలు ముఖ్యమంత్రి కాగలిండ్రు, కమ్మలు ముఖ్యమంత్రి కాగలిండ్రు, రెడ్లు ముఖ్యమంత్రి కాగలిండ్రు. కానీ ఒక బీసీ ఇంతవరకు ఇక్కడ ముఖ్యమంత్రి ఒకసారి అయినట్టు గుర్తు మనకి. ఒక ఎస్సీ ముఖ్యమంత్రి కాగలి దామోదర్ సంజీవయ్య కొద్ది రోజుల కోసం. ఈ రాష్ట్రంలో 52% ఓబీసీ జనాభా, 52% బీసీ జనాభా కలిగిన ఈ రాష్ట్రంలో ఒక్కనాడు కూడా ఒక ముఖ్యమంత్రి. ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో బీసీ వాదం పనిచేయలేదు, మళ్ళీ నెక్స్ట్ టైం ఏమైనా యూటర్న్ చేసుకునే అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతోంది. దాని మీరే అసలు నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ తాత్కాలికమైన దానికోసం, తాత్కాలికమైన అవసరాల కోసం నిర్ణయాన్ని మార్చుకుంటుందని చెప్పి నేను భావించట్లేదు. భారతీయ జనతా పార్టీ యొక్క విజన్, భారతీయ జనతా పార్టీ యాంగిల్ చాలా బ్రాడ్గా ఉంటుంది. నిర్ణయం తీసుకుంటే వెనకపోదు భారతీయ జనతా పార్టీ. ఇవన్నీ నేను చెప్తాను. ఇప్పుడు నేను 5-6 ఇష్యూస్ చెప్తాను. గ్రామ జన్మభూమి ఇష్యూ ఉంది. జనరల్గా ప్రభుత్వంకి వచ్చిన తర్వాత అప్పీజ్మెంట్ పాలసీ ఉంటుంది. వీళ్ళని ఎందుకు నొప్పియాలి, వాళ్ళని నో, ఇది మా ఎజెండాలో ఉన్నది, మా మేనిఫెస్టోలో ఉన్నది. 100 సంవత్సరాలు నానుస్తున్న సమస్య. 140 కోట్ల దేశంలో మెజార్టీ ప్రజానికం అంతా కూడా ఎదురు చూస్తుందని చెప్పి దాన్ని ఫుల్ఫిల్ చేసింది.